దేశంలో ఐటీ సేవలు అందించే అతిపెద్ద సంస్థ టీసీఎస్ లో ఉద్యోగం రావడం అంటే గవర్నమెంట్ జాబ్ వచ్చినంత సంతోషంగా ఫీల్ అవుతుంటారు చాలా మంది. అయితే తొలిసారి టీసీఎస్ చాలా పెద్ద అడుగు ముందుకు వేస్తోంది. కంపెనీ నిర్మాణాన్ని మార్చేందుకు అవసరమైన మార్పులు చేస్తోంది. ఇందులో తమ కంపెనీ అవసరాలకు తగ్గట్లు నైపుణ్యాలు లేని ఉద్యోగులను లే ఆఫ్ చేసేందుకు సిద్ధమైంది. అయితే ఈ లే ఆఫ్ వల్ల ఉద్యోగులు ఇబ్బంది పడకుండా సెవరెన్స్ ప్యాకేజీలను ప్రకటించింది. ఆ ప్యాకేజీల వల్ల ఉద్యోగులు వెంటనే ఇబ్బంది పడకుండా ఉంటారని, వారికి ఉద్యోగం వెతుక్కునే సమయం కూడా అధికంగానే ఉంటుందని టీసీఎస్ భావిస్తోంది. టీసీఎస్ ప్రపంచ వ్యాప్తంగా తమకున్న ఉద్యోగుల్లో 2% మందిని తొలగించుతున్నట్లు ప్రకటించింది. వచ్చే ఏడాది ఈ తొలగింపుల ప్రక్రియ ఉంటుందని చెప్పింది. 2% అంటే దాదాపు 12,000 మంది ఉద్యోగులను టీసీఎస్ తగ్గించుకోనుంది. సాంకేతికత వేగంగా మారడం, ఆటోమేషన్ కారణంగానే టీసీఎస్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెబుతోంది. అయితే అందరి ఉద్యోగులపై ఈ ప్రభావం పడదు. తమ నైపుణ్యాలను అప్డేట్ చేసుకోలేని వారు, పాత నైపుణ్యాలతోనే ఉద్యోగం చేస్తున్న వారి మీదే ఈ ప్రభావం ఉండనుంది. ముఖ్యంగా 15 ఏళ్ల సర్వీస్ దాటిన ఉద్యోగులపై ఈ ప్రభావం అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. టీసీఎస్ చెబుతున్న ప్రకారం లే ఆఫ్ అయిన ఉద్యోగులకు మొదటి 3 నెలలు నోటీస్ పీరియడ్ ఉంటుంది. ఆ నోటీస్ పీరియడ్ లో వారికి జీతం లభిస్తుంది. ఆ తర్వాత వారి సర్వీసును బట్టి 6 నెలల నుండి 2 సంవత్సరాల వరకు వచ్చే జీతం ముందస్తుగానే వారికి ఇస్తారు. అయితే ఒక ఉద్యోగి 8 నెలల పాటు ఎలాంటి పని లేకుండా బెంచ్ పైనే ఉంటే అతనికి మాత్రం ఎలాంటి లాభమూ ఉండదు. 3 నెలల నోటీస్ పీరియడ్ లో వచ్చే జీతం మాత్రమే వారికి అందుతుంది. ఇక టీసీఎస్ లో 10 నుంచి 15 సంవత్సరాల అనుభవం ఉన్న ఉద్యోగులు ఎంతో మంది ఉన్నారు. అలా 10 ఏళ్ల నుంచి 15 ఏళ్లలోపు సర్వీస్ ఉన్న టీసీఎస్ ఉద్యోగులకు 1.5 సంవత్సరాల జీతం సెవరెన్స్ ప్యాకేజీగా అందిస్తారు. ఇక 15 సంవత్సరాల కంటే ఎక్కువ అనుభవం ఉన్న ఉద్యోగులకు గరిష్టంగా 2 సంవత్సరాల జీవితాన్ని సెవరెన్స్ ప్యాకేజీగా అందిస్తారు. టీసీఎస్ ఈ ఆర్థిక సహాయంతో పాటు వారి కెరియర్కు అవసరమైన మద్దతును కూడా అందించేందుకు ముందుకు వచ్చింది. ఇందులో అవుట్ ప్లేస్మెంట్ సేవలు కూడా ఉన్నాయి. అలాగే కంపెనీ కేర్స్ ప్రోగ్రాంలో భాగంగా ఉద్యోగులకు మానసిక ఆరోగ్య చికిత్సను కూడా అందిస్తుంది. ఆ ఖర్చులను కూడా టీసీఎస్ భరిస్తుంది. ఇక పదవీ విరమణ కోసం సిద్ధంగా ఉన్న ఉద్యోగులకు ముందుగానే వీఆర్ఎస్ తీసుకునే అవకాశాన్ని ఇస్తుంది. అలాగే పదవీ విరమణ ప్రయోజనాలను పూర్తిగా వారికి అందించేందుకు సిద్ధపడింది.